ఏపీలోని ప్రధాన దేవాలయాలలో విధులు నిర్వహిస్తున్న నాయి బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. దీంతో శ్రీశైలంలోని నాయి బ్రాహ్మణులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ స్వామి అమ్మవార్లకు 501 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర దేవాలయాల కేశఖండన శాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు గౌరవ వేతనం 20,000 నుండి 25,000కు పెంచారు. దీనికి కృతజ్ఞతగా శ్రీశైల దేవస్థానం కేశఖండన శాల నాయి బ్రాహ్మణులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు. వారు చెప్పినట్టుగానే కేశఖండనశాలలో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000 పెంచారు. జీవో 130 కూడా రిలీజ్ చేశారు. నాయి బ్రాహ్మణుల అండ తెలుగుదేశం జెండా. ఎప్పుడైనా సరే నాయి బ్రాహ్మణులకు అండ అంటే ఒక కూటమి ప్రభుత్వం ద్వారానే జరుగుతుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాయి బ్రాహ్మణులకు దేవాలయాల పాలక మండలంలో కూడా సభ్యునిగా కూడా ప్రకటించారు. అదేవిధంగా దేవాలయాల్లో పనిచేసే నాదస్వర విద్వాంసులకు కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా జీవో రిలీజ్ చేసి పర్మిట్ చేయాలని చెప్పి ఉద్దేశంలో గవర్నమెంట్ కూడా ఉంది. ఖచ్చితంగా తొందరలో అది కూడా జరుగుతుంది. సెలూన్ షాప్లో పనిచేసుకునే నాయి బ్రాహ్మణులకు 150 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు విద్యుత్ కరెంటు కనెక్షన్ కూడా జీవో రిలీజ్ చేశాడు. అదేవిధంగా రాబోయే కాలంలో నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా ఈ కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేస్తూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామారెడ్డి గారికి కూడా మా నాయి బ్రాహ్మణ సోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందు మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా కూటమి ప్రభుత్వం వెంటనే ఉంటామని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు విజయ్ కుమార్, ఉమ్మడి కర్నూలు జిల్లా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే మా నాయి బ్రాహ్మణ సోదరులకు మరి ఎలక్షన్స్ టైంలో మన చీఫ్ మినిస్టర్ గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులకు అందరికీ దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కళ్యాణ కట్టలు అయితేనేమి అందరు నాయి బ్రాహ్మణులకు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయలు జీతం చేస్తూ వాళ్ళకి ఈరోజు ప్రకటన విడుదల చేశారు, జీవో విడుదల చేశారు. కాబట్టి మేమందరం కూడా మా సోదరులకు ఈ విధంగా జరిగినందుకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారులకు 500 కొబ్బరికాయలు సమర్పించి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారి ఆదేశానుసారం మా నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మేము శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున సమేతంగా అందరికీ చెప్పుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నా పేరు కె రమణ, మండల పార్టీ సెక్రటరీ.